నమస్తే అండి. వెల్కమ్ టు గార్డెనర్ గాయత్రి దేవి. ఈరోజు తులసి మొక్క గుబురుగా పెరగాలి అంటే మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా తులసి మొక్కను చూడండి. ఒకే మొక్క ఎంత గుబురుగా పెరిగింది, ఎంత హెల్దీగా ఉంది అనేది మొదలు కూడా చూపిస్తారండి. ఎన్ని మొక్కలు ఒకసారి చూద్దాం. ఇదిగోండి, బరువుకి ఒక పక్కకు ఒరిగిపోయిందండి. దానికి ఏదో తీగ కూడా అల్లేసుకుంది. ఇదిగోండి, ఒక్క మొక్కే కానీ ఈ లైన్ అంతా చాలా ఎక్కువ ఉండేవి. అయితే ముందు తులసి మొక్క నాటాలంటే ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలండి. పూర్తిగా ఎండ తగిలే దగ్గరే మనము తులసి మొక్క నాటడానికి ప్లాన్ చేసుకోవాలి. అది కాక బాగా పెరుగుతుంది. ఈ మొక్క చూడండి, సుమారు 6 అడుగులు ఉంటుందేమో. మరి ఆ మొదలు కూడా చూడండి ఎలా ఉందో. బాగా పెరుగుతుంది కాబట్టి మనం మంచి కంటైనర్ వెడల్పుగా ఉండాలి, లోతుగా ఉండాలి. చిన్న కంటైనర్ అనుకోండి, పొడవుగా పెరగదు, అంత ఆరోగ్యంగా కూడా పెరగదు. ఇదిగోండి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 ఉన్నాయి చూసారా. మనము మట్టి కూడా బంక మట్టిలాగా కాకుండా గార్డెన్ సాయిల్, ధాన్యం పొట్టు ఉంటే ధాన్యం పొట్టు, అలాగే వర్మీ కంపోస్టు, కొంచెం ఇసుక కలిపామనుకోండి మట్టి లూజ్గా ఉంటుంది. మొక్క పెరగడానికి దానికి అనుకూలంగా ఉంటుంది. నీరు అంటే నిల్వ ఉండిపోకూడదు. వర్షాలు పడ్డాయి అనుకోండి, నీరు ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోవాలి. అలా అయ్యేలా మనం చూసుకోవాలి. ఇగోండి, ఇవి ఎక్కడికక్కడ అవుతూ ఉంటాయి కదా, కాళ్ళ దగ్గరలోని అడ్డంగా ఉన్నవి తీసేస్తూ ఉంటాం, కార్నర్లో ఉండేవి ఉంచుతుంటాను. ఇగోండిలాగా మనము ఎప్పటికప్పుడు చిగుళ్ళు చిక్కేస్తూ ఉండాలి. అప్పుడే మొక్క గుబురుగా అవుతుంది. అదే మనం పూజకి అంటే తులసి మొక్క పూజ కోసం నాటుతాం కదా, ఆ మొక్కలైతే ఎండిన కొమ్మలు కానీ లేకపోతే బాగా ఎండిపోయిన కంకులు ఉంటాయి కదా, కంకులు తీసేయాలి. మనం పత్రి కోసము కానీ కషాయాల కోసం అలాగా పెంచుకుంటాం కదా, మాలల కోసం, అవైతే ఎప్పటికప్పుడు మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొమ్మలు కట్ చేసేస్తూ ఉండాలి. మనము మిగతా మొక్కలకి ఎలాగైతే ప్రూనింగ్ చేస్తామో అలానే ఇలాగ క్రిందకి ఎక్కువ కొమ్మలు ఎండుతూ ఉంటాయి. ఆ ఎండిన కొమ్మలన్నీ తీసేయాలి. తీస్తే మనకి ఖచ్చితంగా అండి చక్కగా పెరుగుతుంది. మనము ప్రూనింగ్ చేసే ప్రతిసారి కొంచెం గొప్పు పెట్టి ఒక పిడికెడు పేడగత్తం వేసామనుకోండి, చిగుర్లు బాగా వస్తాయి, మొక్క గుబురుగా పెరుగుతుంది. మరి అది పెరగడానికి కావాల్సిన ఫుడ్ మనం ఇవ్వాలి కదా, అందుకని ఒక పిడికెడు పేడగత్తమైనా లేకపోతే వర్మీ కంపోస్ట్ అయినా ఏదైనా మనం తయారు చేసుకునే కంపోస్ట్ అయినా పర్వాలేదు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.